హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఎంతో టేస్టీ అయిన అలాగే జ్యూసీ జిలేబీ అండి. మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మనం బయటనే కొనవసరం లేదు. బయట చేసిన అంత టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి. ఇది ఎలా తయారు చేయాలో దీని తయారీ విధానం అంతా కూడా నేను చెప్తాను. చూడండి, ముందు పెరుగు వేసుకున్నామండి. గడ్డ పెరుగు వేసుకోవాలి. ఒక కప్పు ఉంటుందండి, ఆ కప్పు పెరుగు వేసుకున్నాను. ఈ పెరుగుని మనకు ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చేత్తోనే బాగా కలుపుకోవాలి. ఇది బాగా కరిగేంత వరకు, అంటే ఆ ఉండలంతా కూడా సాఫ్ట్గా అయిపోవాలి. చూస్తున్నారా, ఇలా ఈ టెక్స్చర్ అవ్వాలి. తర్వాత దీన్ని నీళ్ళు వేసుకొని కలుపుతూ, ఇప్పుడు నేనైతే ఒక 1/2 kg మైదా తీసుకున్నానండి. ఈ 1/2 kg మైదా ఇందులో వేసేస్తున్నాను, ఈ పెరుగు కలిపిన నీళ్ళలో. మనకు మళ్ళీ కావాలి అనుకుంటే మళ్ళీ కూడా మనం వాటర్ని యాడ్ చేయొచ్చు. ఇప్పుడు నేనైతే వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను. దీన్ని మామూలుగా కలుపుకుంటున్నానండి. ఇందులో నేనైతే ఏమీ వేసుకోలేదండి. సోడా కానీ సాల్ట్ కానీ ఏమీ వేసుకోలేదు. ఓన్లీ పుల్లటి పెరుగు మాత్రం. అంటే పుల్లగా, అంటే మరీ అంత పుల్లగా ఉండకూడదు, జస్ట్ గడ్డ పెరుగు అనమాట. పుల్లగా ఉండేదే వేసాను. నాకు కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలిపేయాలి, ఉండలు లేకుండా కలిపేసి దీన్ని మనం నానబెట్టాలండి. మనకు వింటర్ సీజన్ అయితే 15 hours నానాలి. అలా నానితేనే మనకు పఫీగా వస్తుంది మనకు జిలేబీ. అదే సమ్మర్ అనుకోండి, 7 to 8 hours నానితే సరిపోద్దండి. నేనైతే సమ్మర్ కాబట్టి 8 hours నానబెట్టాను. ఇది 8 hours నానిన తర్వాత మనకు మంచి పుల్లటి వాసన వస్తుందండి ఈ జిలేబీ పిండి. ఇప్పుడు నేను దీనిలో 1/2 kg షుగర్ని వేసుకున్నాను, షుగర్ సిరప్ కోసమని. చూడండి, 1/2 kg వేసుకోవాలి. అది మనం ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో సేమ్ క్వాంటిటీ షుగర్ని కూడా తీసుకుంటాం. సిరప్ కోసం కొంచెం నీళ్ళు వేసుకున్నాము. ఈ షుగర్ని కరిగేంత వరకు కలుపుతూ ఉండాలండి. అలాగే వదిలేస్తే అడుగంటేస్తుంది. కలుపుతూ ఉండాలి, షుగర్ కరిగేంత వరకు. సిమ్లోనే ఉండాలి, మనం హైలో పెట్టి కలపకూడదు. చూడండి, ఇది కరిగింది. ఇప్పుడు నేను ఆరెంజ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసి ఈ పాకంలో వేసుకుంటున్నానండి. ఇది బాగా మనకు ఎలాంటి పాకం అంటే తీగ పాకంలాగా రావాలి. జస్ట్ తీగలాగా వస్తుంది కదా, సన్నగా తీగలాగా, అలా వస్తే సరిపోతుందండి. మరి గట్టి పాకం రాకూడదు. ఈ సిరప్ అనేది దానికి మొత్తం పట్టాలి. మన జిలేబీ చేస్తాం కదా, అది వేడివేడిగా వేసినప్పుడు ఆ వేడి వలన ఈ సిరప్ని అది లాక్కుంటుంది, పీల్చుకుంటుంది. ఈ సిరప్ గట్టిగా అవ్వకుండా ఉండటానికి, అలాగే లిక్విడ్ లాగా ఉండటానికి నేను ఒక 1/2 లెమన్ చెక్కను వేసాను. అది వేసిన తర్వాత కొంతసేపు కలిపేసి ఆపేసానండి స్టవ్ని. ఇది పక్కన పెట్టుకోవాలి, మూత పెట్టుకొని. ఈలోగా మనకు ఈ జిలేబీ పిండి బాగా రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, మనకు బాగా స్మూత్గా ఈ స్ట్రక్చర్ అనేది ఇలా ఉండాలి. జిలేబీకి పర్టికులర్గా మనకు ఒక కోన్ లాంటిది ఉంటుంది, కవర్ లాంటిది. కానీ నేను ఆయిల్ ప్యాకెట్ని పడేయకుండా దీన్ని పెట్టుకున్నాను. దీంతోనే జిలేబీ ట్రై చేద్దామని ఆయిల్ ప్యాకెట్లో ఇలా వేసుకుంటున్నామండి. మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి. మనం చేయి పట్టుకునే తిప్పేటప్పుడు వీలుగా ఉండేటట్టు వేసుకోవాలి. ఫుల్గా వేసుకున్నా మనకు ఫ్రీక్వెంట్గా ఉండదు. ఇలా వేసుకొని దీన్ని ఆయిల్ని మీడియం ఫ్లేమ్లోనే మనం కాగనివ్వాలి. మరీ సిమ్లో కూడా ఉండకూడదు, మీడియంలో ఉండాలి. అలాగని హైలో కూడా పెట్టకూడదండి, మాడిపోతుంది అవి. చూడండి, ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత చిన్న హోల్ పెట్టుకోవాలి కింద. ఇలా చూడండి, చిన్న హోల్ పెట్టుకుంటున్నాము. కొంచెం ఆయిల్కి పైనుంచి మనం రౌండ్గా తిప్పుకోవడమే, చక్రాల్లాగా. ఇప్పుడు దీన్ని డైరెక్ట్ ఆయిల్లో వేస్తున్నాను. ఇలా మనం తిప్పుకోవాలి. ఇలా మనం కొంచెంసేపు అయ్యాక అది పైకి వచ్చేస్తుంది. అప్పుడు దాన్ని టర్న్ చేసుకుంటాము. ఇలా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మీకు ఒకవేళ ఫుడ్ కలర్ ఇష్టం లేదు, వద్దు అనుకుంటే మీరు ఇలాగనే వేసుకోవచ్చు. టేస్ట్ అయితే ఏమీ మారదండి. టేస్ట్ అయితే సేమ్ అలాగనే ఉంటుంది. కాకపోతే కలర్ మాత్రం వైట్గా ఉంటుంది. వద్దనుకున్న వాళ్ళు కలర్ని షిఫ్ట్ చేసేయండి. కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే కలర్ వేసాను. కలర్ వేస్తే మనకు చూడటానికి చాలా ఎమ్మీగా ఉంటుంది, తినాలని టెంప్టింగ్గా ఉంటుంది. అందుకని నేనైతే కలర్ యాడ్ చేశాను వీడియో కోసమని. చూడండి, ఇలా టర్న్ చేసేసి, మరీ క్రిస్పీగా వేయకూడదు. వేగిందంటే అది మరీ కరకరలాడుతుంది. ఇప్పుడు నేను రెండో వాయి కూడా వేస్తున్నాను.
ఇదిగోండి ఇలా. మనకి ఇంకా కొంచెం హోల్ పెద్దది కావాలి అంటే, కొంచెం లావుగా కావాలంటే ఇంకా లావుగా వేసుకోవచ్చు. మనం జాంగ్రీ వేస్తాం కదా అలా అన్నమాట. కానీ అలా కంటే ఇలాగనే బాగుంటుందండి. జిలేబీ అంటాం కదా, కొంచెం సన్నగా ఉండాలి. ఇదేంటంటే దీనిలో మనం ఏం వేయలేదు, కానీ ఇది చాలా క్రిస్పీగా ఉంటుందండి. బయటంతా మనం కొరికి తినేటప్పుడు లోపల మాత్రం జ్యూసీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అస్సలు బయట కొనేటట్టుగానే ఉంటుంది, అస్సలు చేంజ్ అవ్వలేదు. చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చూడండి ఇలా మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. బయట కొనుక్కోవడం వల్ల వాళ్ళు ఎలా చేస్తారో ఏం చేస్తారో మనకు తెలియదు, కానీ మనం మన ఇంట్లో చేసుకునేది చాలా హైజీనిక్గా చేసుకుంటాం కదా. ఆయిల్ కూడా వాళ్ళు వాడిందే వాడుతూ ఉంటారు. మనమైతే అలా కాదు, మనకి ఎంత కావాలో అంత వేసుకుంటాము. చూడండి ఇలా కొంచెం టర్న్ అయిన తర్వాత తీసేస్తాను. రెండు వైపులా టర్న్ అయిపోయింది. ఇది డైరెక్ట్గా ఆయిల్లో ఆల్రెడీ మనకు పాకం కూడా వేడిగానే ఉంటుంది. ఇది కూడా ఆయిల్లో నుంచి తీసిన వెంటనే మనం ఈ షుగర్ సిరప్లో వేసేసుకొని డిప్ చేయాలండి. డిప్ చేయడం వల్ల అది వెంటనే దాని పాకాన్ని పీల్చుకుంటుంది. చూస్తున్నారు కదా, మొత్తం ఇలా అయిందండి.